భూమి శరత్చంద్రకి ఎదురు తిరిగి నాకు అమ్మ ఆశయము ముఖ్యమే, గగన్ బావతో పెళ్ళి ముఖ్యమే, కానీ నేను గగన్ బావని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, అమ్మ ఆశయం తర్వాత సంగతి అని తేల్చి చెప్పేస్తుంది. దాంతో శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తర్వాత భూమి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మ అసాధ్యం అనుకున్న నా పెళ్ళి నీ ఆశయం రెండు నెరవేరేలా నన్ను దీవించు అమ్మ, దీవించు, నాకు రెండు ముఖ్యమే, రెండు జరిగేలా ఏదో ఒకటి చేసి నువ్వే జరిగేలా చూడమ్మా అని వేడుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత భూమిని తీసుకొని అందరూ మండపం దగ్గరికి బయలుదేరడానికి కార్ల దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకోవైపు శరత్చంద్ర రివాల్వర్ పట్టుకొని చూసుకుంటూ ఉంటారు. బావా, ఏం చేస్తున్నావు బావా, రివాల్వర్ ఎందుకు, ఎప్పుడు పట్టుకున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ భూమి నన్ను కాదని డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్లకుండా మండపానికి వస్తోంది కదా, ఇప్పుడు మండపంలో ఆ గగన్ గాడు భూమి మెల్లో తాళి కట్టాడే అనుకో, భూమి కూడా నా మాట వినటం లేదు కదా, అప్పుడు నేను గగన్ గాడి ప్రాణాలు ఇదిగో ఈ రివాల్వర్తోనే పేల్చి తీసేస్తాను అని శరత్చంద్ర చూపిస్తూ ఉంటే, అదే కదా బావా నాకు కావాల్సింది అని అపూర్వ మనసులో అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈరోజు భూమి మెల్లో ఆ గగన్ గాడు తాళి కట్టబోయాడా, నా చేతిలో చచ్చాడే అని శరత్చంద్ర అంటాడు. ఇక భూమి కారు ఎక్కుతూ ఉంటే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. భూమి శరత్చంద్ర వైపు బాధగా చూస్తూ కారు ఎక్కేసి మండపానికి బయలుదేరి వచ్చేస్తుంది. ఒకవైపు భూమి వాళ్ళ కుటుంబం, ఇంకోవైపు గగన్ వాళ్ళ కుటుంబం మండపంలో అడుగు పెట్టేసి చాలా చాలా సంతోషంగా వస్తూ ఉంటారు. గగన్ అయితే చాలా సంతోషంగా భూమి వైపు చూస్తూ ఉంటే, భూమి మాత్రం పైకి మాత్రం చిరునవ్వు చూపిస్తూ లోపల మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఆల్రెడీ గగన్కి చెర్రీ ఫోన్ చేసినప్పుడు పెళ్ళి జరగాల్సిందే అని గగన్ తేల్చి చెప్పేసి ఉంటాడు. ఇప్పుడు ఇక భూమి గగన్ని పెళ్లి చేసుకోవటానికే ముందుకు వచ్చేసి డ్యాన్స్ కాంపిటీషన్ని పక్కన పెట్టి ఉంటుంది. మరి గగన్ శరత్చంద్రకి దిమ్మ తిరిగేలాగా డ్యాన్స్ కాంపిటీషన్ సమయాన్ని మార్పించేశాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.